యావరేజ్ గా గ్రూప్ల గురించి మాట్లాడదాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్ లో, మాదిగల గ్రూప్ లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్ లో? మొదటి గ్రూప్ లో 15 పెట్టారు, బి గ్రూప్ లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2. ఓకే, 32,74,377 మంది ఈ గ్రూప్ లో. 32,74,000 సంబంధించి పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్ లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా, అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించింది కదా అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు ఎత్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్లాలని కోరుతున్నాను నేను. లోపం ఉంటే సరి చేసుకొని కోరుతున్నాను నేను. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే, రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా, రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూపుకు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూపుకు వర్తిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూపులో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేశారు. దయచేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడలే. ఇక్కడ 1% ఉన్నది, ఇక్కడ 1% ఉన్నది. అన్ని కులాలు కలిస్తే 1,71,625. అంటే మొదటి గ్రూపుకు కేటాయించడానికి జనాభాను చూడలేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళను కలిపి 1% ఇచ్చేశారు. ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు. ఇక్కడ వాళ్ళ వెనుకబాటును చూశారు. అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా. మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా. మరి ఈ వెనుకబాటు నిజమవుతే మా వెనుకబాటు నిజమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గవర్నమెంటే మాకు 9% కేటాయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంటే 9% కేటాయించింది. ఏ రంగంలో నిన్నటి వరకు 9% లేదు కదా మాకు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో మా షేర్ 9% రాలేదు కదా. 4, 5, 3% వచ్చింది అనుకో, మేము వెనుకబడ్డట్టే కదా. మొదటి గ్రూపు వెనుకబడ్డదని చెప్పి 1,71,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. పోనీ 1,71,000 కాదు, దాన్ని డబుల్ చేసి 3,40,000 అని ఇవ్వాలి కదా. దాన్ని డబుల్ చేసి 3,40,000 ఇవ్వాలి కదా. 3,40,000 ఇచ్చిన మాకు 11% వస్తుంది. మొదటి గ్రూపుకు అన్ని రకాలుగా వెనుకబాటాన్ని మీరు గుర్తించి జనాభా లేకపోయినా 2 లక్షల లోపలకు 1% ఇచ్చారు.
ఓకే మేము జనాభా ఉన్నాం, మీరు దాని ప్రకారం ఇవ్వలే, మా వెనుకబాటు ఉన్నది, కమిషన్ నివేదికలు సాక్ష్యం. 10% ఉండి 5% పొందడం అంటే 5% మేము కోల్పోయిన వాళ్ళం కదా, నష్టపోయిన వాళ్ళమే కదా. మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళకు 1,71,000కు ఒక 1% ఇచ్చిన, మాకు 3 లక్షలకి ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న